అన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం. అన్నగారు గుర్తిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. కొండలరావు అందుకే అనుకుంటా నామినేట్ చేస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. అన్నా నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు నువ్వు నాకు చేస్తా అన్నప్పుడు బ్లూ వైపు ఎందుకు వచ్చేలా చేసావు? సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. మైండ్ బర్నింగ్ సార్, మైండ్ బర్నింగ్. హారిబుల్ సార్. టీం కోసం ఆడాలి కదా, కెప్టెన్సీ టీం కాదు కంటెండర్. ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో కాదు ఇక్కడ ఎందుకు చెప్పా మరి బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతానని? బ్లూ టీం కాబట్టి. మరి ఇప్పుడు రెడ్ టీం తో డీల్ పెట్టుకున్నాడు కదా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. బ్లూ టీం లో ఉంది. లాస్ట్ 3 వీక్స్ నుంచి రీజనే లేకుండా డిస్టర్బెన్స్ అనొచ్చు, గొడవ అనొచ్చు, అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. పడుకుందాం, ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం. నీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దివ్య. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. మనం మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకూడదు. దట్ ఒక పర్సన్ వల్ల మేము కొట్టుకుంటున్నామని. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. దీన్ని ఇక్కడితోనే ఎండప్ చేద్దాం. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఫైర్ స్టోమ్ వచ్చిన దగ్గర నుంచి నాకు నిజంగా మీ గేమ్ కనిపించట్లేదు. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. వీక్ నుంచి 13th వీక్ నేను కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే నేను ఇక్కడ వస్తానా? కాదు కదా. నువ్వు ఎవడని సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. నీ అంత పెద్ద పెద్ద బూట్లు కూడా వాడలేదు ఇంట్లో. అట్లా డెమోన్ తో ఫోన్ కూర్చుంటావు నువ్వు రాత్రి. తప్ప 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 అది తప్ప అది తప్ప. ఆ మాట కరెక్ట్గా వెనక్కి తీసుకోండి. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా.